ఎన్టీఆర్ జిల్లా చైన్ స్నాచింగ్ కేసులో ప్రభుత్వ ఉద్యోగి నిందితుడిగా పట్టుబడ్డాడు. తిరువూరు మండలం చిక్కుళ్లగూడెంలో జరిగినటువంటి చోరీ కేసును పోలీసులు ఛేదించారు. వృద్ధురాలైన ఉప్పు ఆనసూర్య మెడలో 40 గ్రాముల బంగారు చైన్ స్నాచింగ్ చేసినటువంటి నిందితుడు విజయవాడకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి నంద సుభాష్ కావడం గమనార్హం. అదేవిధంగా దొంగతనానికి ఉపయోగించినటువంటి బైకు గానగపాడు గ్రామంలో కొట్టేశాడు. బంగారంతో పాటు బైకును స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగం చేస్తూ చెడు వ్యసనాలకు బానిసై నేరాలకు పాల్పడుతున్నటువంటి నంద సుభాష్ను నిందితుడిని లక్ష్మీపురం శివార్లో అరెస్టు చేసినట్లు సిఐ కె గిరిబాబు మీడియాకు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఐ రాజు, ఐడి పార్టీ కానిస్టేబుల్ షేక్ కాసిం పాల్గొన్నారు. సదరు విషయం మీద తిరువూరు పోలీస్ స్టేషన్లో పార్టీ 1/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. గౌరవ ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ గారు ఎస్వి రాజశేఖర బాబు గారు పర్యవేక్షణలో, అదేవిధంగా డీసీపీ రూరల్ లక్ష్మీనారాయణ గారు ఆదేశాలపై మైలవరం సబ్ డివిజన్ ఏసీపీ గారు అయినటువంటి వై ప్రసాదరావు గారు పర్యవేక్షణలో మేము సుమారు 4 టీములను ఏర్పాటు చేయడం జరిగింది. 4 టీములు కూడా టెక్నికల్గా దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా నమ్మదగిన సమాచారం మీద నిన్నటి రోజున 24/2/2026 సాయంత్రం వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా తిరువూరు ఎస్ఐ1 సాతకర్ణి గారు అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతను విజయవాడ సీతారాంపురంకి చెందిన నందా సుభాష్. ఇతను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో లైన్మెన్గా పనిచేస్తాడు. ఇతని వద్ద నుంచి ఈ దొంగిలించబడిన సొత్తు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇతను 27/1/2026 గానుగపాడులో ఒక బైక్ థెఫ్ట్ చేశాడు. ఆ బైక్ని ఉపయోగించి ఈ స్నాచింగ్ పాల్పడడం జరిగింది.